అప్పటికి కాపునాడు విజయవాడ మీటింగ్ వెళ్ళాం కదా సార్. నన్ను ఎలా చేస్తుంటే వీళ్ళు జనం సినిమా పాట చూసి బయట వెళ్ళిపోవటమే. 3 గంటలకు సినిమా వచ్చేవారు సార్. ఎక్కడి నుంచి ఎక్కడ విజయనగరం జిల్లా సార్, ఎక్కడ గుంటూరు జిల్లా సార్. ఈ సినిమాకి ఆడించాలా మోన సపోర్ట్ అండి. 50 రోజుల లోపల ఎన్నో హెరాస్మెంట్లు అండి. ఎంఆర్ఓ వారు వచ్చారండి, సినిమా ఆపేయమంటున్నారండి, తీసేయమన్నారు, అది ఇది అయ్యా డిస్టర్బెన్స్గా ఉంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఏమండి ఎడ్ల పందాలు ఆటలేదా, ప్యాకాట్ ఆటలేదా, గుర్ర పందాలు ఆటలేదా? ఏ సెంటర్లో 100 రోజులు ఆటలేదు సినిమా, ఏ సెంటర్లో 150 రోజులు ఆటలేదు. మా కిలంపుళ్ళు ఆడితే తప్పు వచ్చేసిందా? సినిమాలో యాక్చువల్ మానిపించండి వాళ్ళ చేత. చిరంజీవి గారిని, రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని, కృష్ణ గారిని సినిమాలు యాక్చువల్ మానిపించేయండి. వాళ్ళు మానిపించుకుంటే నన్ను ఆడొద్దంటారంటే మీరు. నేనండి సీలు వేసేయమన్నారు సార్ అన్నారు. సీలు బద్ద కూడా ఎత్తాను నేను, కోర్టుకి వెళ్ళనండి. అలాగే మళ్ళీ ఆర్డీఓఆర్ అండి, ఆర్డీఓఆర్ గొడవ దగ్గర అది గొడవ. కలెక్టర్ జయప్రకాష్ నాయుడు గారండి, ఆయన మమ్మల్ని బోలే ఉన్నాడండి. నేను ఆఫీసర్ రాను, మా మీద పంపుతున్నానండి, ఆయన కూడా అదేనండి. మొత్తానికి 50 రోజు వచ్చేసింది సార్. చిరంజీవి గారిని పిలుద్దాం అనుకున్నాను సార్, 50 రోజు ఫంక్షన్ పెడదామని. ఒత్తిడి వచ్చేస్తే మళ్ళీ ఆగిపోతాడు ఈయన, మళ్ళీ మన పరుగు పోద్దని చెప్పేసి మెత్తని మనిషి కొంచెం అని చెప్పి 50 రోజు ఆడేసాం సార్. ఎన్ని షోలు వేసామో తెలియదు సార్. పోలీసు మీ సెకండ్ షో అయిపోయిందో ఏది అంటారండి, మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, జనం ఉన్నంతసేపు సినిమా వేస్తూ ఉంటాను నేనండి. అలా తెల్లవారు సినిమా ఆడుతూ ఉన్నాం సార్. షో మీ షో, షో మీ షో, ఇంక తీర్థం సార్ మా ఊరంతా. ఈ లోపల 70 రోజు ఘనంగా చేయాలని చెప్పేసి అండి బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి మళ్ళీ రామారావు చేత చెప్పించుకునండి ఉత్తరాలు రాయించారు సార్. ఇంకా కసాకండి కరెంట్ బ్లాక్ ఉన్నాం కదా సార్. సినిమా మొత్తం కరెంట్ తీసేశారు. సినిమాలు, ఇల్లు, కాకినాడ థియేటర్, రైస్ మిల్లు మొత్తం తీసేశారు సార్. కరెంట్ ఇళ్ళల్లో అప్పుడు జనరేటర్ లేవు సార్, పల్లెటూరు కదండి, సినిమాకు ఉన్నాయండి. జనరేటర్ మారుతుంటే అండి మళ్ళీ ఆ థియేటర్ యజమాని ఏమంటే జనరేటర్ మీద సినిమా ఆడుతుంది అంటే నా సినిమా తీసిందో తీద్దామని చూస్తున్నారు సార్. వాళ్ళు ఏమైనా సినిమా ఆడకూడదు నేను చూస్తున్నాను సార్. మొత్తానికి సినిమా జనరేటర్ కూడా సీల్ అయినా వచ్చేసారు నా ఆఫీసర్లో. మంచి పని కాసమ్మా, మీ ప్రాపర్టీ స్తంభం వరకే, స్తంభం కూడా తీసేసుకొని కావాల్సింటేని, అంతేగా నా ప్రెమిసెస్ రాకండి, వస్తే మాత్రం నేను ఏమైపోతానో తెలీదు అని చెప్పి గట్టిగా ఇంటికి వెళ్ళిపోయేస్తాను. జనరేటర్ మీద ఆడించేవారు. జనరేటర్ ఆడించండి. ఒక 3 రోజులు అయిపోయిందండి, మళ్ళీ ఏమనుకున్నారో అండి మళ్ళీ సప్లై ఇచ్చేసారు సార్. 3 డేస్ కూడా ఇంట్లో చీకట్లో ఉన్నాం సార్. ఆ బాధ అనిపించాను సార్. 70 రోజు వచ్చేసిందండి. 70 రోజు వచ్చేటప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది సార్. సినిమా 30 రోజులు సినిమా ఫ్రీకి చూపించాను సార్ జనానికి. టికెట్ లేవు సార్, ఫ్రీకి చూపించాను సార్. ఎలక్షన్ అండి 89 ఎలక్షన్ వచ్చేసింది సార్. అయ్యా ఊపిరి రాలేదు సార్ అవతల థియేటర్కి, కలెక్షన్ లేదండి. అయ్యా 103 రోజు 4 రోజు అయ్యేకి ఎమ్మెల్యేకి గెలిచాను సార్. గెలిచిన తర్వాత ఆ సినిమా తీశారు సార్. అప్పుడు కాంగ్రెస్ నుంచి, నేను కాంగ్రెస్ నుంచి అండి. అయ్యా ఆ సినిమా తీసి 2 రోజులు మళ్ళీ ఆడండి, అప్పుడు ఇది తీసాను సార్. పట్టుదలకి పద్మనాభం గారి పేరు ఇంకా చిరస్థాయిగా మీ ఊర్లో అలా ఉండిపోయి ఉంటుంది. చిరంజీవి గారు రామారావు ఫోన్ చేశారండి, బ్రదర్ కిల్లంపూడిలో డిస్టర్బెన్స్గా ఉంది, ప్రింట్ తెప్పించేయమ్మా అన్నారండి. చిరంజీవి గారు పంపించేశారు సార్ ఆఫీస్ నుంచి. ప్రింట్ అగ్గిపోలు వేసేస్తాను, పెట్రోల్ పోసేసి, మీ గురించి మీరు తగ్గుపడుతుంటే మీరు ప్రింట్ ఇచ్చేయమంటారా అని చెప్పి మనకి గొడవ పడ్డాను సార్. 5 లీటర్ పెట్రోల్ రెడీ పెట్టి కూర్చున్నాను సార్ అగ్గిపెట్టలను. ఎవరన్నా పోలీసు బందోబస్తు వచ్చి పట్టుకోవాలని చూస్తారేమో అగ్గిపెట్టి వేస్తాం చూసాను సార్. చాలా భయంకరమైన పరిస్థితి సార్, అంత ఫైటింగ్ మాట అండి. అరెస్ట్ వచ్చేసింది సార్, నెగ్గాను సార్. అయ్యా ఆ విధంగా. కానీ రామారావు గారు దగ్గరండి ఇంకా పొందిన అనుభవం కానివ్వండి, ప్రేమ కానివ్వండి, గౌరవం కానీ ఎవరితో లేదు సార్. ఒకసారి అండి మంత్రి ఇంకొత్త అండి, నాకు ఏమీ రాదండి. ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీ మేనయ్య అని ఎక్సైజ్ సూపరింటెండెంట్ అండి, సస్పెండ్ అయ్యి ఉన్నాడండి. నాయకుడిగా సంప్ర ఎమ్మెల్యే గారు నాకు బాగా ఇష్టడు సార్, ఎక్కువ మా ఇంట్లో ఉండేవాడు సార్. ఆయన అన్న భద్రరామ గారు మా వాడే సస్పెండ్ అయిపోయినాడు, కొంచెం దారి చూపించు అన్నారండి. నాకు తెలియక రికమెండ్ చేశాను సార్. ఏసీబీ కేసుల్లో రామారావు గారు ఎంత సీరియస్గా ఉన్నారో తెలియదు నాకండి.
రికమెండ్ చేసేసి పోస్టింగ్కి ఫైల్ పంపించాను సార్. రామారావు మార్క్ చేశానండి. మార్క్ చేసి నేను కరీంనగర్ జిల్లాకు టూర్ వెళ్ళాను సార్. నేను 4-5 మంత్రులు కలిసి వెళ్ళామండి. అక్కడికి రామారావు గారు ఎస్పీ గారిని పంపించారు సార్ దగ్గరికి. అర్జెంటుగా మా ఎక్సైజ్ మంత్రి ఎక్కడున్నాడో పట్టుకుని ఫోన్ చేయించి అన్నాడండి రామారావు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నాం సార్. ఆ రాజేష్ సింగ్ గౌడ్గా పెడికేట్ పోగలాలండి. ఎక్సైజ్ పోర్ట్ఫోలియో కదండి ఈ ట్యాపర్స్ సంబంధించిన పెడితే ఎస్పీ గారు వచ్చేసి కారు ఎక్కించుకునండి ఎక్కడో దగ్గరలో ఉన్న ఎక్సైజ్ తీసుకెళ్ళి లైటింగ్ కాల్, ఆ రోజు లైటింగ్ కాల్స్ అండి చేశారు. బ్రదర్ మేనే ఫైల్ పంపించావు బ్రదర్, నేను ఏసీబీ కేసులకి వ్యతిరేకం బ్రదర్, ఎప్పుడు రికమెండ్ చేయకండి, మీకు చెప్పి నేను నెగిటివ్ చేద్దామని పెట్టాను బ్రదర్. అంత గౌరవం ఇచ్చారు. అది మర్చిపోలేను సార్ నేను ఈ రోజుకి. ఆ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పేరు కానీ ఆ సంఘటన మర్చిపోయాను సార్ ఈ రోజుకి. బ్రదర్ నెగిటివ్ చేస్తున్నా బ్రదర్, నీకు గౌరవం పెంచాలని, నువ్వు ఫీల్ అవ్వకూడదని నీకు చెప్పి చేద్దామని ఫైల్ పెట్టాను బ్రదర్, ఎప్పుడు రికమెండ్ చేయకమ్మా అని. అంత గౌరవం ఇచ్చారు రామారావు గారు. తర్వాత అయిందండి మొత్తం. ఇంకా అక్కడి నుంచి నేను ఆలీలు లేదు సార్, ఏ కులమైనా సరే అండి. కొంతమంది ఏసీబీని మేనేజ్ చేసుకునండి నాన్ ఫోకల్ పోస్ట్కి రికమెండ్ చేయించుకుని వస్తారు ట్రాన్స్ఫర్ కోసం, సస్పెన్షన్. ఇద్దరు రైడ్ చేశారనుకోండి, ఒక సస్పెన్షను ఒక ట్రాన్స్ఫర్ రాసేవారండి. ఇద్దరిని సస్పెన్షన్ అండి. ఇలా చేసేసి వచ్చేవాడు సార్. అందులో ఒక పెద్ద ఆయన తగిలేస్తారు రెడ్డి గారు. చేస్తే జానారెడ్డి గారు అండి, చనిపోయిన మాధవరెడ్డి గారండి, బ్యాచ్ ఒక 20 మందిని తీసుకుని వెళ్ళండి. ఈ ప్రభుత్వం రెడ్లకి వ్యతిరేకమని చెప్పేసి బయట ప్రచారం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు మా ఓన్ ట్రాన్స్ఫర్ చేయమంటే మంత్రి సస్పెండ్ చేసాడు అని చెప్పి నా మీద పెద్ద కంప్లైంట్ సార్. సీఎం గారు ఫోన్ చేసి బ్రదర్ ఆయన తెప్పించి బ్రదర్ ఫైలు చెయ్యాలి బ్రదర్ అన్నారండి. సార్ తమరే కదా ఏసీబీ కేసులు నేను పాఠం చెప్పాను సార్, తప్పదు బ్రదర్ మనకి అని ఫోన్ పెట్టేశారు సార్. వీళ్ళు తెచ్చిన అప్లికేషన్ మీద రికమెండేషన్ మీద సైన్ చేసేసి నాకు పంపించారు సీఎం గారండి. ఇది పట్టుకొచ్చేసారు సార్ అందరం కలిసి 20 మంది అంతా వచ్చేసారండి. వేసి చెయ్యి అన్నాడు జానారెడ్డి గారు, సరదాగా ఉంటాడు నాకు అంటే సరే అని. వారు వచ్చే లోపల మళ్ళీ సీఎం గారు నాకు ఫోన్ చేశారండి. బ్రదర్ వీళ్ళందరూ యాంటీగా ఉన్నారు, రెడ్లకి వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారు బ్రదర్, తప్పదమ్మా చెయ్యాలి బ్రదర్, తెప్పించాము. ముందే బతిమాలుకున్నారు పాపం అభిమానం చెప్పారు సార్. అదే అన్నీ వచ్చి ఇచ్చేసారండి. ఫైల్ బొమ్మని రాశాను సార్. ఫైల్ వచ్చేసింది సార్. ఇది అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు సార్. ఈ 20 మంది అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారండి, ఎవరు జిల్లాకి వెళ్ళిపోయారండి. వచ్చిన వెంటనే అందులో ఏం రాశారండి, ఏ సస్పెన్షన్ రివోక్ చేసి నాన్ ఫోకల్ పోస్టు వేయమంటారా, వచ్చండి. బి అండి సస్పెన్షన్ కంటిన్యూ చేయమంటారా అని రాశారండి. బి ఎప్రూవ్డ్ అని చెప్పి రాసేసాను సార్. మళ్ళీ నేను రామారావు వారు చెప్పిన ఆదేశాన్ని పాటించాలి కదండి అండి. బి అప్రూవ్డ్ అన్నానండి, సస్పెండ్ కంటిన్యూ చేయమనండి. రామారావు చూసుకున్నారండి, సీన్ థ్యాంక్స్ రాసి పంపించాడు ఆయన. మర్చిపోయాడు ఆయన. మళ్ళా వీళ్ళందరూ యుద్ధం అండి నా మీద. అలాంటి గౌరవం ఇచ్చేస్తారు.